हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्य सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्यतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారి అన్యాసాధ్యమైన పరాక్రమాన్ని గురించి మనం విన్నాం. దుశ్శాసనుని సంహారం ఎలా జరిపారు, ఆ సంహారాన్ని ఎలా భగవంతునికి సమర్పించారు, ఆ యుద్ధంలో ఎలాంటి అనుసంధానం చేశారు, భగవంతుని మహిమను చింతించారు. అలా వారి యుద్ధ వైభవాన్ని, యుద్ధ పూజను, యుద్ధ యజ్ఞాన్ని, రణయజ్ఞాన్ని మనం విన్నాం. తరువాత అర్జున మరియు కర్ణ వీరిరువురి మధ్య యుద్ధం ప్రారంభమయ్యింది. కర్ణుని సామర్థ్యం కొంచెం అధికంగా అనిపిస్తూ ఉంది. కర్ణుణ్ణి చంపడం తన వల్ల సాధ్యమవుతుందా అని అర్జునుడు కాస్త మళ్ళీ సందేహం తటపటాయిస్తూ ఉన్నాడు. ఏం చేయాలని కాస్త ఆలోచిస్తూ ఉన్నాడు. భీమసేన దేవుల వారు మళ్ళీ తనలో ఉత్తేజం, ఉత్సాహం కలగాలనే ఉద్దేశంతో అన్నారు, నా ఈ గదతో తనను సంహరించనా అర్జున అన్నప్పుడు మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకున్నాడు. భగవంతుడు బోధించాడు. భగవంతుని ఉపదేశంతో తన సామర్థ్యం మరింత అధికమయ్యింది. కృష్ణోపితం బోధయామాస సమ్యక్ నరావేశం వ్యంజయన్ భూయ ఏవ. నీలో నరావేశం ఉంది అర్జున, నువ్వు సామాన్యుడవు కాదు. ఎలాంటి పనులను నువ్వు చేశావు, ఎలాంటి దుశ్శత్రువులను నువ్వు సంహరించావు అని బోధించిన తరువాత అర్జునుని పరాక్రమం మళ్ళీ సమృద్ధమయ్యింది. సమృద్ధమైన వీర్యంతో ధనంజయుడు యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఆ ఘనఘోరమైన యుద్ధం, ఆ యుద్ధ వాతావరణం. అర్జునుణ్ణి చూశాడు ఓసారి అశ్వత్థామాచార్యుల వారు. భగవంతుని ఉపదేశం వల్ల తన ప్రభావం, అర్జునుని సామర్థ్యం అధికమయ్యింది, అత్యధికమయ్యింది. దాన్ని చూసే సామర్థ్యం అశ్వత్థామాచార్యుల వారికి ఉంది. శత్రువుల సామర్థ్యం ఏంటో, శత్రువుల ధైర్యం ఏంటో, అర్జునుని ధైర్యం, ఇటు భీముడు అటు కృష్ణుడు పైన హనుమంతుడు, ఇంత ధైర్యం అర్జునుని వైపు ఉన్నప్పుడు తన సామర్థ్యం అధికమవ్వడం నిశ్చితం. అందులో ఏ విధమైన సందేహం లేదు. అధికమవుతూ ఉంది. అర్జునుని సామర్థ్యం అధికమవుతూ ఉండడాన్ని అశ్వత్థామాచార్యుల వారు గమనించారు. దుర్యోధనుని దగ్గరికి వెళ్ళారు.
తన చేతిలో చేతులేసి కాస్త నా వైపు రమ్మని పిలిచారు. అటువైపు తీసుకొని వెళ్ళి దుర్యోధనునితో చెబుతూ ఉన్నాడు, దుర్యోధన, చూశావా భీమసేన దేవుల వారి బలాన్ని? ఎవరాపగలిగారు? నీ మిత్రుడు కర్ణుడా? గురుపుత్రుడైన నేనా? ఎవరాపగలిగారు? నువ్వాపగలిగావా? దుశ్శాసనుని సంహారాన్ని చూస్తూ ఉండడం కాదు, చూడలేకపోవడం మా వంతు అయ్యింది. చూసే ధైర్యం కూడా మాకు లేకపోయింది దుశ్శాసనుని సంహారాన్ని. అలాంటప్పుడు భీమసేన దేవుల వారిని సంహరించడం సాధ్యమవుతుందా మా వల్ల? ఆలోచించాలి కదా కాస్తో కూస్తో. తథైవ పార్థస్య యథాజితావయం. అర్జునుడు ఎన్నిసార్లు మమ్మల్ని ఓడించలేదు, ఎన్నిసార్లు మేము ఓడిపోయాము అర్జునుని చేతుల్లో. ధైర్యం కృష్ణుడున్నాడు, మాతో ఎవరున్నారు? మా దగ్గర ఎవరున్నారు? కృష్ణుడున్నాడు నిజమే, కానీ వారి పెనుధైర్యం ఏంటంటే, పెనుబలం ఏంటంటే వారు ఆచరించిన ధర్మం. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. ధర్మం ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడున్న చోట విజయం ఉంటుంది. మా పక్షంలో ధర్మం ఉందా? కాస్తైనా ఆలోచించాలి కదా. మా పక్షంలో ధర్మం లేదు. ధర్మం లేనప్పుడు కృష్ణుడు లేదు. కృష్ణుడు కూడా ఒక ధైర్యమే. ధర్మం ఒక ధైర్యం, కృష్ణుడు ఒక ధైర్యం. అలాంటి ధర్మం, అలాంటి కృష్ణుడు, అలాంటి ధైర్యం మా పక్షంలో లేనప్పుడు యుద్ధం చేయడం ఎందుకని? అలం విరోధేన సమేత్య పాండవై ప్రసాధిరాజ్యం చ మయా సమేత. నేను నీ పక్షంలో ఉంటాను, పాండవులతో రాజీ చేసుకుని పాండవులతో కూడుకుని రాజ్యాన్ని పరిపాలించాలని హితబోధ చేస్తూ ఉన్నాడు అశ్వత్థామాచార్యుడు. సరే, ఇప్పుడు రాజీకి సిద్ధమవుతారా పాండవులు? గెలిచే సందర్భం ఇది. పాండవులు గెలిచే సందర్భంలో పాండవులు రాజీ అవుతారా, దీనికి ఒప్పుకుంటారా అని నీ సందేహమా? ఆ సందేహాన్ని నేను నివారిస్తానన్నాడు. పాండవుల గొప్పతనాన్ని అశ్వత్థామాచార్యుల వారు ఎంత అద్భుతంగా కొనియాడుతూ ఉన్నారో చెబుతూ ఉన్నారు దుర్యోధనునికి. ఏంటి, పాండవులు ఒప్పుకోరనా నీ అభిప్రాయం? ధనంజయస్తిష్ఠతి వారితో మయా జనార్దనో నైవ విరోధమిచ్చతి వృకోదరస్తద్వచనే స్థిత సదా యుధిష్ఠిర శాంతమనాస్తథాయము. ఒకే ఒక్క శ్లోకంలో పాండవుల స్వభావాన్ని ఎంత వైభవంగా గుర్తు చేస్తూ ఉన్నారో అశ్వత్థామాచార్యుల వారు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఏంటి అశ్వత్థామాచార్యుల వారు, ఏంటి ఆ గొప్పతనం? ఆ పాండవుల పైన ఉన్న మమకారం అంటారో లేక ప్రేమ అంటారో, ఆ పాండవుల పరిజ్ఞానం ఎంతగా అశ్వత్థామాచార్యులు రుద్రదేవుల వారు సాక్షాత్తు స్వయాన మనసుకోభిమానులైన దేవతలు వారు పాండవులను గురించి ఎంత అద్భుతంగా తెలుసుకున్నారో, ఎంత అద్భుతంగా ఒకే ఒక్క శ్లోకములో చెప్పారో. ఎవరైనా ఎక్కడైనా యుద్ధం గెలుస్తూ ఉన్న సందర్భంలో రాజీకి సిద్ధమవుతారా, అవ్వగలరా? ఆలోచించండి. కానీ అశ్వత్థామాచార్యుల వారు విశ్వాసంతో చెబుతూ ఉన్నారు, ధనంజయస్తిష్ఠతి వారితో మయ. నేను చెబితే అర్జునుడు యుద్ధం చేయడు, యుద్ధం నుండి విరమించుకుంటాడు. ఎందుకంటే గురుపుత్రుడు అనే భావన నాపైన తనకుంది, తనకు నాపైన నమ్మకం, నాపైన భరోసా తనకుంది. నేను చెప్పిన మాటను జవదాటకూడదనే భావన తనకుంది. అర్జునిలోని గురుభక్తిని ఎంత చక్కగా అశ్వత్థామాచార్యుల వారు చెబుతూ ఉన్నారో గమనించాలి. గురుభక్తికి దృష్టాంతంగా మనం ఏకలవ్యుణ్ణి చెప్పుకుంటూ ఉంటాం, అదొక దౌర్భాగ్యం. ఏకలవ్యుడు దుష్టుడు తను, కానీ గురుభక్తికి దృష్టాంతం అర్జునుడు, గురుభక్తికి దృష్టాంతం భీమసేన దేవుల వారు. అశ్వత్థామాచార్యుల వారు దాన్ని కనుగొన్నారు, కనుగొని చెబుతూ ఉన్నారు. యద్యపి ద్రోణాచార్యుల వారు లేరు,
కానీ నా పైన తనకెంత నమ్మకమో నన్నే గురువు అని భావించాడు తను అర్జునుడు. కనుక నేను చెబితే తను వింటాడు, యుద్ధం నుండి విరమించుకుంటాడు. ఇక కృష్ణుడు అంటావా జనార్దన, అలాంటి జనార్దనుడు శాంతిప్రియుడు, తను యుద్ధప్రియుడు కాదు, కలహప్రియుడు కాదు. అశ్వత్థామాచార్యుల మాటను మనం గమనించాలి. కృష్ణుడు కలహప్రియుడు, కృష్ణుడు యుద్ధప్రియుడు అని అందరూ అంటారు. కానీ అశ్వత్థామాచార్యుల వారి దృష్టిలో కృష్ణుని మహిమను మనం తెలుసుకోవాలంటే నైవ విరోధమిచ్చతి, ఎవరి విరోధాన్ని కూడా అభిలషించడు భగవంతుడు కృష్ణుడు. కనుక తన సమస్య లేదు. భీముడున్నాడు, తనెలా ఒప్పుకుంటాడు అంటే నిజమే. ఆ భీమసేన దేవుల వారు నా మాటను వినరు. ఎందుకంటే వారికి ద్రోణాచార్యులు గురువులే కాదు, గురువు అని భావించలేదు. ఎందుకంటే తారతమ్యంలో ద్రోణాచార్యుల వారి కన్నా అత్యధికమైన వారు భీమసేన దేవుల వారు. కనుక విలువిద్యను నేర్చుకోలేదు, నేర్చుకున్నట్లు నటించారే తప్ప గురువులని అంగీకరించలేదు. కనుక ఇక నాకన్నా పెద్దవారు తారతమ్యంలో, నేను చెబితే వారు వినరు. నిజమే, వినాల్సిన అవసరం లేదు కూడా వారికి. దాన్ని నేను ఆశించకూడదు, నా మాటను వారు వినాలి అని నేను కూడా అభిలషించడం, నేను కోరుకోవడం నా తప్పు అవుతుంది. ఎందుకంటే నేను తారతమ్యంలో చిన్నవాడిని. అశ్వత్థామాచార్యుల వారు ఎంత అద్భుతంగా ఆలోచించారో గమనించండి, ఎంత అద్భుతమైన ఉపాయాన్ని చెప్పారో గమనించండి. నా మాటను వారు వినరు నిజమే, కానీ తనకు గురువు ఎవరు? భీమసేన దేవుల వారికి భగవంతుడే గురువు. వృకోదర తద్వచనే స్థిత సదా. భీమసేన దేవుల వారు ఎల్లప్పుడూ జనార్దనుని మాటపై ఉంటారే తప్ప మరెవరి మాటను వినరు. భగవంతుడు శాంతి ప్రియుడు, శాంతమవ్వాలని భగవంతుడు చెప్పిన క్షణంలో భీమసేన దేవుల వారు ప్రశాంతులవుతారు, వారు యుద్ధాన్ని విరమించుకుంటారు. ఎంతటి భరోసా, ఎంతటి నమ్మకం చూడండి పాండవుల పైన వారికి, అశ్వత్థామాచార్యుల వారికి. భగవంతుని మాటను జవదాటని వారు భీమసేన దేవుల వారు. ఇక ధర్మరాజు అంటారా, తను శాంత మనస్సు కలిగినవాడు. ఇక నకుల సహదేవులు కూడా అలాగే శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అంటే భీమసేన దేవుల వారు ప్రశాంతంగా ఉండరు అని కాదు అర్థం. సరే, అందరూ ఇలా ఉన్నప్పుడు మేమెందుకు అనుకుంటారు. వారు కూడా యుద్ధం నుండి విరమించుకుంటారు, వారి సమస్య లేదు అసలు. ఇదేదో నేను భయంతో చెబుతూ ఉన్నాను అనుకోకు, ఎందుకంటే నేను చిరంజీవిని. అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమాంశ విభీషణ, కృప పరశురామస్య సప్తైతే చిరజీవిన. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామాచార్యులు ఒకరు. కనుక నాకే భయం లేదు. ఇక కృపాచార్యుల వారికి కూడా మరణ భయం లేదు. భయంతో చెబుతూ ఉన్నానని నువ్వు అనుకోకు, నీ హితం కోసం చెబుతూ ఉన్నాను. నా మాట పైన అవిశ్వాసం, సందేహం అసలు ఉంచకు అన్నాడు. నేను చెబితే అంతా జరుగుతుంది, భగవంతుడు చెబితే అంతా జరుగుతుంది, నేనన్నట్లు జరిగి తీరుతుంది, కానీ నువ్వు మనస్సు చేయాలన్నాడు. చివరి బోధనను చేశాడు. దుర్యోధనుడు అన్నాడు, అశ్వత్థామ, ఇలా చెప్పాలని నీకు అనిపిస్తూ ఉంది, రాజీ చేసుకోమని చెప్పాలని నీకు అనిపిస్తూ ఉంది. భీముని పరాక్రమాన్ని చూసావా అన్నావే, చూశాను, అందుకోసమే నాలో ఆ సెగ పొగలా కక్కుతూ ఉంది. నాలోని వైరం, నాలోని శత్రుత్వం మరింత అధికమయ్యింది. చంపేటప్పుడు చూస్తూ ఊరుకున్నామే, ఇకపై ఊరుకోవడం సాధ్యం కాదు. నమే కథంచిత్తదనైన సంధి, వారితో సంధి చేసుకోవడం నా వల్ల సాధ్యం కాదు. ఇత్యుక్తో ద్రౌణిరాసీత్ సతూష్ణీం కర్ణధనంజలు. ఇంతగా తేల్చి చెప్పిన తరువాత ఇక ఏం చేయాలి చూడండి. తన పక్షంలో ఏ అశ్వత్థామాచార్యుల వారు ఉన్నారో, ఎవరు గురుపుత్రుడో, ఎవరిని గురువుగా సమాశ్రయించి దుర్యోధనుడు విలువిద్యను నేర్చుకున్నాడో, అలాంటి దుర్యోధనుడు అశ్వత్థామాచార్యుల వారి ఉపదేశాన్ని వినడం లేదు. కానీ అశ్వత్థామాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, నా మాటను అర్జునుడు జవదాటడు. అర్జున, దుర్యోధన వీరిరువురి స్వభావాన్ని గమనించండి మీరే. అర్జునునికి గురుపుత్రుడైన అశ్వత్థామాచార్యుల వారి పైన ఎంత గౌరవం ఉంది.
దుర్యోధనునికి ఏముంది గౌరవం? ఇంతగా చెబుతూ ఉన్న అశ్వత్థామాచార్యుల వారి హితమైన మాటలను పెడచెవిన పెట్టేశాడు. ససేమిరా సాధ్యం కాదన్నాడు దుర్యోధనుడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. కర్ణార్జునుల యుద్ధం జరుగుతూ ఉంది. ఆకాశం కనిపించడం లేదు. ఎటు చూసినా బాణాలే. మహాబలవంతులు, పరాక్రమవంతులు వారిరువురు కూడా. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం ప్రయోగించుకున్నారు. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించుకున్నారు. ఇరువురు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. క్రమేణ వృద్ధోరు బలేన తత్ర సురేంద్రపుత్రేణ విరోచనాత్మజ నిరాకృతో నాగమయం శరోత్తమం బ్రహ్మాస్త్రయుక్తం విససర్జ వాసహో. అలా యుద్ధం జరుగుతూ ఉంది. అర్జునుడు తేరుకున్నాడు. తన బలం అధికమయ్యింది. తను పైచేయిని సాధిస్తూ ఉన్నాడు. దాన్ని గమనించి ఇకపైన అర్జునుడి బలం పెరుగుతూ ఉంది. తనను సంహరించడం నా వల్ల కాదు, గెలవడం నా వల్ల కాదు. ఇప్పుడే ఏదైనా చేయాలి అనుకుని బ్రహ్మాస్త్రం, ఆ బ్రహ్మాస్త్రంలో నాగాస్త్రాన్ని సంధించి అలాంటి అస్త్రాన్ని ప్రయోగించాడు కర్ణుడు. బ్రహ్మాస్త్రయుక్తం విససర్జ వాసవో. వాసుదేవుడు భగవంతుడు ఎలాంటి పదాలను ప్రయోగిస్తారు అసలు శ్రీమదాచార్యుల వారు? వాసుదేవుడు, భగవంతుడు ఎందుకని ప్రయోగించారు వాసుదేవాన్ని నేను చెబుతాను ఇప్పుడే. ఆ వాసుదేవుడు కృష్ణుడు ఏం చేశాడంటే, రథం ఉందే, ఆ రథం 5 అంగుళం భూమి లోపలికి వెళ్ళేలా చేశాడు. ఆ రథాన్ని భూమిలో ఒత్తాడు. 5 అంగుళం లోపలికి వెళ్ళింది. అదేంటి, ఎలా చేయగలిగాడు? ఎంత అద్భుతమైన సామర్థ్యం అది! ఎంత అద్భుతమైన సారథ్యం అది! ఎవరైనా అలా చేయగలరా? భూమి లోపలికి ఒత్తడం, రథాన్ని నడిపించడం కాదు, వేగంగా నడిపించవచ్చు. ఆ గుర్రాలు ఎలా ఉన్నాయి, అశ్వాలు ఎలా ఉన్నాయి గమనించండి. 6 అంగుళం భూమిలోకి రథం వెళ్ళాలంటే భగవంతుని సారథ్యం ఎలాంటిది, ఆ గుర్రాల సామర్థ్యం ఎలాంటిది, దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆ రథం ఎలాంటిది. ఏడో కృష్ణుడు సారథి అయ్యాడు, అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఈ కబుర్లే చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఆ గుర్రాలు ఎలాంటివి గమనించండి. లోపలికి వెళ్ళేలా చేశాయి. 6 అంగుళం లోపలికి వెళ్ళింది రథం. కర్ణుడు గురి తప్పలేదు. సరిగ్గా తన నుదుటి పైన ఆ అస్త్రం తగలాలి. అలా నుదుటిని గురి చూసి అర్జునుడు బాణాన్ని ప్రయోగించాడు. 6 అంగుళం భూమి లోపలికి వెళ్ళింది, గురి తప్పింది. ఆ బాణం తన నుదుటికి తగిలి తను చనిపోవాలి. కానీ అది తన కిరీటానికి తాకింది. అర్జునుడు ధరించిన కిరీటానికి తాకింది. ఆ కిరీటం నుచ్చునూరయ్యింది. కానీ అర్జునునికి మాత్రం ఏం కాలేదు. ఆకాశంలో ఆ నాగాస్త్రానికి అభిమాని అయిన అశ్వసేనుడు, అర్జునుని శత్రువు తను. ఆ అశ్వసేనుడు నాగాస్త్రంలో ఉన్నాడు. అశ్వసేన వెళుతూ ఉన్నాడు. కృష్ణుడు అన్నాడు, అర్జున, తనెవరో గమనించావా? సామాన్యమైన పాము కాదు నీ శత్రువు తను. అశ్వసేనుడు, తనను సంహరించమన్నాడు. బాణంతో ఆ అశ్వసేనాన్ని సంహరించాడు. తన తల కర్ణుని ముందు పడింది. భయంతో తల్లడిల్లిపోయాడు కర్ణుడు. బాణైస్తక్షకపుత్రం తం వాసుది పూర్వవైరిణం హత్వా నిపాతయామాస భూమౌ కర్ణస్య పశ్యతః. కర్ణుడు చూస్తూ ఉండగానే ఆ అశ్వసేనుని శిరస్సు నేలపైన పడింది. కర్ణుడు మళ్ళీ యుద్ధం చేయడం ప్రారంభించాడు. మహాస్త్ర యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ కర్ణుని యొక్క రథం, ఆ రథం యొక్క ఎడమ వైపున్న చక్రం నేల లోపలికి వెళుతూ ఉంది. గమనించాలి అర్జునుని ప్రసంగం, కర్ణుని ప్రసంగం. భగవంతుడే అర్జునుని రథాన్ని లోపలికి ఒత్తాడు, భూమి లోపలికి ఒత్తాడు, లోపలికి వెళ్ళేలా చేశాడు. 6 అంగుళం లోపలికి వెళ్ళింది. కానీ రథానికి ఏం జరగలేదు, లోపలున్న అర్జునునికి ఏం జరగలేదు, ఎవరికి ఏం జరగలేదు, గుర్రాలకు ఏం జరగలేదు. కానీ అటువైపు చూడండి, కర్ణుని రథం యొక్క ఎడమ చక్రం లోపలికి వెళుతూ ఉంది. భూమి దాన్ని స్వీకరిస్తూ ఉంది, భూమిలోకి చొచ్చుకుపోతూ ఉంది, ప్రవేశిస్తూ ఉంది. శల్యుని వల్ల సాధ్యమయ్యిందా రథాన్ని నియంత్రించడం? సాధ్యం కాలేదు.
అందుకనే వాసుదేవ అని అక్కడ అన్నారు. అంతటా తనున్నాడు. 6 అంగుళం లోపల తనున్నాడు, నేలపైన తనున్నాడు, సర్వత్ర వ్యాప్తుడైనాడు భగవంతుడు. 6 అంగుళం లోపలికి వెళితే ఏంటి, పాతాళం వరకు వెళితే ఏంటి? రథాన్ని, గుర్రాలను, ఆ అర్జునుణ్ణి సంరక్షించే బాధ్యత తనదైనప్పుడు, తను వాసుదేవుడైనప్పుడు, అంతటా తనున్నప్పుడు 6 అంగుళం లోపలికి రథం వెళితే ఏ విధమైన హాని జరుగుతుంది? ఏ విధమైన హాని జరగదు. అంతటా వాసుదేవుడే ఉన్నాడు. అలాంటి పదాన్ని ప్రయోగించాడు. వాసు అంటే వాసించేవాడు, నివసించేవాడు అని అర్థం. ఎంత చక్కగా తను ఆటలాడుతాడో. దేవ అంటే ఆటలాడేవాడు అని అర్థం. అంతటా ఉండి ఆటలాడేవాడు. భూమిపైన ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. 6 అంగుళం లోపలికి రథాన్ని పంపించాడు, దేవుడై ఉన్నాడు. హాయిగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుని సారథ్యం యొక్క కౌశల్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఇలా ఎవరి వల్ల అయినా సాధ్యమయ్యిందా అని కూడా తెలుసుకోవాలి. అటువైపు కర్ణుని రథం యొక్క చక్రం లోపలికి వెళుతూ ఉంది. గ్రసమాన గ్రసతి శ్మశాపాదస్త్రాణి దివ్యాని చ విస్మృతింయయు. ఎందుకని అంటే ఒక బ్రాహ్మణుని శాపం అది. ఓ సందర్భంలో ఏం జరిగిందంటే, కర్ణుని అచాతుర్యం వల్ల బ్రాహ్మణుని హోమధేనువు, హోమానికి ఉపయోగపడే గోమాత, ఆ గోమాత యొక్క దూడను సంహరించాడు కర్ణుడు. ఉద్దేశపూర్వకంగా కాదు, ఏదో అలా అజాగ్రత్తతో అలా జరిగింది. కానీ ఆ సందర్భంలో ఆ బ్రాహ్మణుడు శపించాడు. యుద్ధం చేసే వేళ నీ రథాన్ని భూమి మృంగుతుంది అని శపించాడు. ఆ శాపం యొక్క ప్రభావం జరుగుతూ ఉంది ఇక్కడ. పరశురామదేవుల వారు కూడా శపించారు. ఏమని? నువ్వు అబద్ధం చెప్పి విద్యను నేర్చుకున్నావు, అబద్ధం చెప్పి విద్యను నేర్చుకున్నావు కనుక సరి అయిన ప్రసంగంలో ఏ అస్త్రాలు కూడా నీకు విస్మృతికి, నీకు స్మరణానికి రావు, విస్మరిస్తావు, గుర్తుకు రావు. ఏ అస్త్రాలు గుర్తుకు రావు, ఏ అస్త్రాన్ని ప్రయోగించాలి, ఏ మంత్రాలు గుర్తుకు రావు నీకు అని పరశురామదేవుల వారు శపించారు. ఏమని అబద్ధం చెప్పాడు? నేను బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పి తను విద్యను నేర్చుకున్నాడు. కనుక పరశురామదేవుల వారు శాపమిచ్చారు. ఏ అస్త్రాలు గుర్తుకు రావడం లేదు. ఉద్ధర్తు కామోరథ చక్రమేవ పార్థం యయాచే అవసరం ప్రదాతు. ఎడమ రథ చక్రాన్ని పైకెత్తుతూ, అర్జున నాకు క్షణకాలం అవకాశం ఇవ్వమన్నాడు. ఈ రథాన్ని కాస్త నేను ముందుంచుతాను, రథం పైన నిలబడి యుద్ధం చేస్తాను, అవకాశం ఇవ్వమన్నాడు. సరే అని అనుకుంటూ ఉన్నాడు. కానీ కృష్ణుడు చెప్పాడు, నేత్య ససేమిరా అన్నాడు కృష్ణుడు. తను ఆ రథ చక్రాన్ని పైకెత్తి ముందు పెట్టినా ఆ ముందు మళ్ళీ లోపలికి వెళుతుంది. ఎందుకని? శాపం ఉంది. ఏం చేయలేడు తను. ఏం చేసే సందర్భంలో తను లేడు. ఎంతగా తను ప్రయత్నించితా తను చనిపోవడం ఖాయం. బ్రాహ్మణుని శాపం ఉంది. శాపం మాత్రమే కాదు, అది తన ప్రారబ్ధం. శాపం సూచకం మాత్రమే. భాగవతంలో నేను చెప్పాను, శాపం కారణం కాదు, శాపం సూచన, అలారం ఉన్నట్లు అంతే అది. కానీ కర్మ, తను చేసుకున్న కర్మ, తను చేసిన ప్రారబ్ధం, ఆ ప్రారబ్ధ కర్మ వల్ల ఆ రథచక్రం లోపలికి వెళుతూ ఉంది. దాన్ని నివారించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కనుక అర్జున బాణాన్ని ప్రయోగించమన్నాడు. అంజలిక అనే సుఘోరమైన రుద్రదేవుల వారు ప్రసాదించిన అస్త్రాన్ని గ్రహించి ఆ అస్త్రాన్ని అర్జునుడు ప్రయోగించాడు. ఎలా? సత్యేన ధర్మేణ చ సన్నియోజ్య ముమోచ్చకర్ణస్య వధాయ బాణం చిచ్ఛేద తేనైవ చ తస్య శీర్షం సంధిత్సతో బాణవరం సుఘోరం. కర్ణుడు కూడా ఒక చేత్తో ఆ చక్రాన్ని లేపుతూ ఉన్నాడు. లేపుతూనే బాణాన్ని సంధించాడు. బాణాన్ని సంధించి ప్రయోగించాలని చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను తపస్సు చేసినట్లయితే, నేను సత్యాన్ని పరిపాలించినట్లయితే, నేను ధర్మాన్ని పరిపాలించినట్లయితే ఈ బాణం కర్ణుణ్ణి సంహరించాలి. అలా సత్యంతో ధర్మంతో ఆ ఆయుధాన్ని జోడించాడట. కర్ణుడేం చేశాడు? నాగాస్త్రంతో బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఒక అస్త్రంతో మరో అస్త్రాన్ని సంధించడం కాదు,
తను చేసిన ధర్మంతో, తను ఆచరించిన సత్యంతో అస్త్రాన్ని జోడించాడట, అస్త్రాన్ని సంధించాడట అర్జునుడు. చూడండి, అర్జునునికి కర్ణునికి ఉన్న వ్యత్యాసం. యద్యపి దేవతలు వారిరువురు కూడా. కర్ణుడంటే సూర్యుడు, అర్జునుడు ఇంద్రుడు. తారతమ్యంలో ఇంద్రుడు గొప్పవాడే నిజమే, కానీ కర్ణును కూడా అలా చేయుండొచ్చు. కానీ ఏం చేశాడు తను? అసలు పాండవ పక్షాన్ని విడనాడి, కృష్ణుని పక్షాన్ని విడనాడి, కృష్ణుని మాటను జబదాటి తను చాలా గొప్ప తప్పు చేశాడు. అసత్యం తన దగ్గర ఉంది, సత్యం లేదు కనుక ఆ సత్యాన్ని, ధర్మాన్ని అస్త్రంతో సంధించడం తన వల్ల కాలేదు, అర్జునుని వల్ల సాధ్యమయ్యింది. ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. అపరాహ్నస్య సూర్యజస్యేంద్రసూనున చిన్న మంజలికేనాజో సోత్సేదం అపదచ్చిర. రెండవ రోజు యుద్ధం అది. అంటే అర్జునుడు కర్ణుడు చేస్తూ ఉన్న, కర్ణుని సేనాపత్యంలో జరుగుతూ ఉన్న రెండవ రోజు యుద్ధంలో అపరాహ్న కాలంలో ఇంద్రపుత్రుడైన అర్జునుడు ప్రయోగించిన అంజలికాస్త్రం ఆ కర్ణుని శిరసును ఛేదించింది. శిరసును ఛేదించి మళ్ళీ ఆ అస్త్రం నేలపైన పడింది. ఇలా కర్ణ సంహారం జరిగింది. తస్మిన్హతే దీనముఖ సుయోధన యయౌ సమాహృత్య బలం సశల్య యుధిష్ఠిర కర్ణవధం నిశమ్య తదా సమాగత్య దదర్శ తత్తనుం. దుర్యోధనుడు కర్ణ సంహారాన్ని విని, అయ్యో కర్ణ సంహారం కూడా జరిగిపోయిందే, ఇక మాకు విజయాన్ని దక్కించేదెవరు అని తన ముఖాన్ని కిందికేశాడు. దీనముఖుడయ్యాడు. దైన్యం తనను ఆవరించింది. ఏం చేయలేని పరిస్థితి, ఆలోచించలేని పరిస్థితి. యయౌ సమాహృత్య బలం సశల్య. శల్యునితో కూడుకుని ఆ రోజు యుద్ధాన్ని విరమింపజేశాడు దుర్యోధనుడు. ధర్మరాజు వచ్చాడు. చనిపోయిన కర్ణుణ్ణి చూశాడు, సంతోషించాడు. కృష్ణార్జునులను శంసించాడు. గత్వాచతే శిబిరం మోదమానాః ఊషుః సకృష్ణాస్తదను వ్రతాస్తథా. పాండవులందరూ కూడా విజయఘోషణ చేస్తూ తమ తమ శిబిరానికి వెళ్ళారు. శిబిరానికి వెళ్ళి ఆ భగవంతుని అనుగ్రహాన్ని, భగవంతుని ప్రసాదాన్ని స్మరించుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సకృష్ణాః తదనువ్రతాస్తథా. భగవంతుని అనువ్రతులు పాండవులందరూ కూడా, పాండవుల పక్షంలో ఉన్న వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి అనుసరించినందుకు ఆనందమే తప్ప యుద్ధం చేసినందుకు కాదు, చంపినందుకు కాదు. ఆ చంపడం కూడా ఒక పూజ అనే భావన వారికి ఉంది కాబట్టి, పూజ చేసినప్పుడు ఎలా మన మనసు సంతోషంతో ఆవృతమవుతుందో అలా వారి మనస్సు కూడా సంతోషమయ్యింది, సంతుష్టమయ్యింది. ఆనందంతో వారందరూ కూడా తాండవిస్తూ ఉన్నారు అనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య విరచితే శ్రీ మహాభారత తాత్పర్య నిర్ణరే కర్ణవధో నామ సప్తవింశోధ్యాయ. ఇక్కడికి 27వ అధ్యాయం ముక్తాయమయ్యింది. 28వ అధ్యాయం ప్రారంభం మాత్రమే. ప్రభాతాయంతు శర్వర్యాం గురుపుత్రానుమోదిత శల్యం సేనాపతిం కృత్వా యోద్ధుం దుర్యోధనోభ్యయాత్. ఈ అధ్యాయంలో వేరే వేరే పర్వాలు, అవాంతర పర్వాల యొక్క నిర్ణయాన్ని శ్రీమదాచార్యుల వారు చేశారు. శల్య పర్వం, మహాభారతంలోని శల్య పర్వం, అలాగే ఐషిక పర్వం మరియు స్త్రీ పర్వం, ఈ 3 పర్వాల సంగ్రహం మరియు నిర్ణయం ఈ 28వ అధ్యాయంలో చేశారు. విశేషంగా పాండవ రాజ్య లాభ ప్రాప్తి, పాండవ రాజ్య లాభం, పాండవులకు రాజ్యం ఎలా ప్రాప్తమయ్యింది అనే విషయాన్ని 28వ అధ్యాయంలో శ్రీమదాచార్యుల వారు ఉపదేశిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం క్రమంగా తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగమ్యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.